రూ. 5 స్టాకు లేదా రూ. 500 స్టాక్ కంటే చౌకగా లేదు. మార్కెట్ క్యాపిటల్ ఎందుకు నిజంగా ముఖ్యమైన సంఖ్య అనే విషయం ఇక్కడ చూద్దాం. మార్కెట్ క్యాపిటల్ ఈక్వల్ టు షేర్ ప్రైస్ ఇంటూ మొత్తం షేర్ల సంఖ్య. అంటే లార్జ్ క్యాప్ 20,000 కోట్ల పైన ఉండాలా. అది మనకి సేఫ్. మిడ్ క్యాప్ 5,000 నుంచి 20,000 కోట్ల వరకు ఉంటుంది. ఇది కొంచెం బెటర్ వే. స్మాల్ క్యాప్ 5,000 కోట్ల కంటే తక్కువ. అంటే అధిక రిస్క్, అధిక రివార్డ్ ఉంటది. అండ్ రూ. 5 షేర్లు కొన్నా చాలా ఇబ్బంది. రూ. 500 షేరు 1,00,00,000 కొన్నా చాలా ఇబ్బంది. రూ. 5 స్టాకు, 500 స్టాక్ అంటే చౌకగా లేదండి. మార్కెట్ క్యాపిటల్ ఎందుకు నిజంగా ముఖ్యమైన సంఖ్య అనే విషయం ఇక్కడ చూద్దాం. మార్కెట్ క్యాపిటల్ ఈక్వల్ టు షేర్ ప్రైస్ ఇంటూ మొత్తం షేర్ల సంఖ్య. లార్జ్ క్యాప్ అంటే 20,000 కోట్ల పైన ఉన్న దాన్ని లార్జ్ క్యాప్ అండి. ఇది సేఫ్ జోన్. అండ్ మిడ్ క్యాప్ అంటే 5,000 నుండి 20,000 కోట్ల వరకు ఇది కొంచెం మిడిల్‌గా సేఫ్ జోన్. స్మాల్ క్యాప్ 5,000 కోట్ల కంటే తక్కువగా ఉంటే ఎక్కువ రిస్క్, ఎక్కువ రివార్డ్ ఉంటదండి. రూ. 5 షేరు 100 కోట్ల షేర్లు ఈక్వల్ టు 500 కోట్ల కంపెనీ. రూ. 500 షేర్ ఇంటూ 1,00,00,000 షేర్లు అన్నా కూడా 500 కోట్లు. ఒకే పరిమాణం అండి. స్టాక్‌ని ధర ద్వారా కాదండి, మార్కెట్ క్యాపిటల్ ద్వారా అంచనా వేయండి. ఇది మీరు స్టాక్ ధరలను అర్థం చేసుకునే విధానాన్ని మారుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి సెబీ ద్వారా ఏంటంటే ఫస్ట్ 100 కంపెనీస్‌ని లార్జ్ క్యాప్ అని, తర్వాత 100, 101 నుంచి 250 వరకు ఉన్నటువంటి కంపెనీస్‌నంతా కూడా మిడ్ క్యాప్ అని, ఆ తర్వాత స్మాల్ క్యాప్ అని డివైడ్ చేశారు. ఇది కూడా మీరు మైండ్‌లో పెట్టుకోండి.